నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సాయి కృష్ణ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ తల్లిగారిని పరామర్శించి పోలీసులు ఆమెతో ఏ విధంగా ప్రవర్తించారనే విషయాన్ని అంతటిని కనుక జగన్మోహన్ రెడ్డి గారు ఆలకించి విని వాళ్ళను ఓదార్చి తర్వాత మీడియాతో మాట్లాడుతూ పోలీసులను ఉద్దేశించి సిస్టమ్ను వ్యవస్థను ఉద్దేశించి ఇది సిఐ కాదు, ఆ తర్వాత పోలీస్ కమిషనర్, డీజీ, హోమ్ మినిస్టర్, ముఖ్యమంత్రి గారి వరకు బాధ్యత వహించి తీరాల్సిందే, సిబిఐ విచారణ జరగాలి, ఇంత దుర్మార్గం చరిత్రలో ఎక్కడా చూసి ఉన్నాము, వ్యవస్థ మనిషిని హత్య చేయడం ఏంటి, రక్షించాల్సిన పోలీస్ స్టేషన్లో భక్షించడం ఏంటి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చాలా సీరియస్గా మాట్లాడారు. ఎప్పుడైతే జగన్ గారు వాళ్ళ ఇంటికి వెళ్ళి తర్వాత మీడియాతో మాట్లాడి మొత్తం విషయాలను ప్రశ్నించుకుంటూ నెక్స్ట్ కీలకంగా ఆయన లేవనెత్తిన పాయింట్ ఏంటి, అసలు సిఐని ఎందుకు సస్పెండ్ చేశారో చెప్పాలి. అంటే లాకప్ డెత్ జరిగినట్లు మీరు అంగీకరిస్తున్నారా? లాకప్ డెత్ అంగీకరిస్తే సస్పెండ్ చేయడం ఏంటి? ఇమ్మీడియట్గా హత్య కేసు పెట్టాలి, హత్య కేసు పెట్టి సిఐని అరెస్ట్ చేయాలి. సిఐనే కదా, ఆ తర్వాత పై లేయర్ వరకు కూడా అందరి మీద చర్యలు తీసుకోవాల్సిందే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఒక కీలకమైనటువంటి అంశాన్ని లేవనెత్తారు. అసలు ఎందుకు సస్పెండ్ చేశారు అంటే లాకప్ డెత్ని మీరు అడ్మిట్ చేసినట్లే, అలాగైతే హత్య కేసు పెట్టండి అని. ఈ పరిణామాలన్నీ జరుగుతానే రాత్రి 11 గంటలకి విజయవాడ పోలీస్ కమిషనర్ నుంచి సాయికృష్ణ వాళ్ళ తల్లి గారికి ఫోన్ వెళ్ళడం, తర్వాత సిఐ మీద ఫిర్యాదు తీసుకోవడం, ఆ ఫిర్యాదు కూడా రాత్రి స్వయాన కమిషనర్ గారే తీసుకోవడం, ఆ తర్వాత ఈ కేసు ప్రత్యేక విచారణ కోసం అని చెప్పి ఇప్పుడు సిఐ మీద హత్యాయత్నం కేసు పెట్టారు కదా, హత్యాయత్నం కేసే పెట్టారు. ఒకవేళ నెక్స్ట్ హత్య అని తేలింది అనుకోండి, అంటే అది తేలక తప్పదులేండి, అంటే ప్రస్తుత ఎవిడెన్సులు చూస్తూ ఉంటే కొన్ని పరిణామాలు చూస్తూ ఉంటే తర్వాత హత్యాయత్నం కేసు కాక కాస్త హత్య కేసుగా మారుస్తారు ఆయన హత్యను తేలితే. సో ఈ కేసు ప్రత్యేక విచారణ అధికారిగా దిశ సంబంధించి డిఎస్పి దేవిశ్రీ ప్రసాద్ని విచారణ అధికారిగా నియమించడం, ఆయన మళ్ళీ సాయికృష్ణ తల్లిగారి దగ్గరికి వెళ్ళి స్టేట్మెంట్ తీసుకోవడం, విచారణ స్టార్ట్ చేయడం. మరో పక్క ఈ మిస్సింగ్ కేసు విచారణ అధికారిగా నియమింపబడ్డ ఐపీఎస్ ఎస్పీ నరసింహ, ఆయన ఈరోజు ఆ కృష్ణలంక స్టేషన్ని పరిశీలించడం కోసం వెళ్తూ ఉన్నారు. సో ఈరోజు రేపు ఖచ్చితంగా నాకు తెలిసి సిఐని అరెస్ట్ చేయొచ్చు, ఆ తర్వాత మరికొందరు కాకీలు కూడా ఇందులో వచ్చి చేరొచ్చు. మొత్తం మీద ఇప్పుడు తేలాల్సిన అంశం ఏంటి అంటే ఇది ఎవరి వరకు ముగించేస్తారు, ఎక్కడి వరకు ముగిస్తారు, సిఐ వరకే ముగిస్తారా, ఆ తర్వాత ఇంకేమైనా ఉంటాయా, అసలు ఇదేమన్నా మరేమైనా అనూహ్య టర్నులు ఏమైనా చోటు చేసుకుంటుందా, ఏం జరుగుతుందో తెలియదు. కానీ మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారు సిఐ మీద హత్యాయత్నం కేసు పెట్టాలి అని చెప్పి, ఆ పైన వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలని, సిబిఐ విచారణ జరగాలని ఎప్పుడైతే తన ముందుకు వచ్చారో ఇటువైపు కూడా వరుస పెట్టి పరిణామాలు చాలా వేగంగా మారుతూ వెళ్తూ ఉన్నాయి.